హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే మా అక్క వాళ్ళ పాప జెన్నీ బర్త్డే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే టు ద షైనింగ్ స్టార్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అనే చెప్పాలి. ఎందుకంటే చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మా అక్కకి ఈ జెన్నీ పుట్టింది. సో లైక్ ఎవ్రీ మూమెంట్ని నేను క్యాప్చర్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ చిన్న చిన్న బుడ్డ అడుగులు అసలు ఎందుకు పుట్టినప్పుడు నుంచి లైక్ ఐ వాజ్ నెక్స్ట్ టు హర్ అనే చెప్పుకోవాలి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇట్లా అమ్మాయి పుట్టింది అనగానే ఐ షౌటెడ్ అండ్ నేను స్క్రీమ్డ్, అసలు ఏడ్చాను. నాకు ఇప్పటికీ బాగా గుర్తు. సో అండ్ ఈ డెలివరీలో మా అక్క కూడా లైక్ షీ హ్యాస్ టేకెన్ చాలా స్ట్రెస్ అనమాట. బట్ యా, పిల్లలు ఎదుగుతున్నప్పుడు నడుస్తున్నప్పుడు లైక్ ఎవ్రీథింగ్ మనం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం కదా. అట్లా అసలు ఇంకా మా డాడీ మా మమ్మీ అబ్బో అసలు ఇంకా మనవరాలు పుట్టితే ఇంకా అసలు ఆగరు కదా. అండ్ ఈ వీడియోలో మీరు ఇక్కడ చూస్తున్నది ఏంటంటే 6 months అయిపోయాక లైక్ మనం తిరిగి వెళ్ళిపోతాం కదా అత్తగారింటికి, పిల్లలు పుట్టాక. సో అలా వెళ్తున్నప్పుడు మా డాడీ వాళ్ళు అయితే మా అక్క వాళ్ళ పాపకి బ్యాంగిల్స్ చేయించారు. ఇంకా అవి వేస్తే అసలు లిటరల్లీ 1 hour చూసుకున్నట్టే ఉంది ఆ బ్యాంగిల్స్ని. అంతసేపు చూసింది. తనకి చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా లైక్ ఎట్ ద టైమ్ షీ ఈజ్ జస్ట్ 6 అనే చెప్పుకోవాలి. అంత చిన్నగా ఉన్నప్పటి నుంచి క్యూరియస్ అనమాట. లైక్ అన్నీ చూసుకుంటుంది, రెడీ అవ్వడం అన్న ఇష్టం. మేమన్నా కమ్మలు పెట్టుకుంటుంటే నాకు కావాలని అడుగుతుంది. ఇంకా అసలు మా నాన్నకి జెన్నీకి అయితే ఇంకా అసలు తెగదు. నాకు తెలిసినంత వరకు మా నాన్న అయితే నాకు కానీ పెళ్ళాక మా మమ్మీకి కానీ ఇది తిను తనకి ఇష్టం అని చెప్పి తీసుకొచ్చారో లేదో తెలియదు, కానీ మనవరాలకి ఏదైతే ఇష్టమో అవి మాత్రం అసలు ఎక్కడ తగ్గరు. గ్రాండ్ పేరెంట్స్ లవ్ అలా ఉంటుంది. అండ్ ఇదైతే నా కజిన్ మ్యారేజ్ నేను ఒకసారి పోస్ట్ చేశాను కదా. ఆ మ్యారేజ్ అప్పుడు మేము ఫుల్ టయర్డ్ మోడ్లో ఉన్నాము. ఐస్ క్రీమ్ రోడ్లోకి వస్తే అసలు ఐస్ క్రీమ్ ఇలా తినాలి అని చెప్పి చూపించింది. జెన్నీ పుట్టింది మా పాత ఇంట్లో. అంటే అప్పటికి మేము కొత్త ఇల్లు కట్టుకోలేదు. షీ ఈజ్ మంత్స్ ఓల్డ్ అప్పుడు మేము ఆ ఇల్లు స్టార్ట్ చేసాము. ఇంకా తన ఫస్ట్ బర్త్డే లైక్ మేము కొత్తగా కట్టుకున్న ఇంట్లో మా గృహప్రవేశం తన బర్త్డే సెలబ్రేట్ చేసాము. అలా ఎవ్రీ ఇయర్ లైక్ మాకు తన బర్త్డే అనేది స్పెషల్. అండ్ ఈవెన్ అదే రోజు విరాట్ కోహ్లీ బర్త్డే కూడా వైదేవే. ఫుల్ యాక్టివ్ ఉంటుంది అండ్ త్వరగా గ్రాస్ప్ చేస్తుంది థింగ్స్ అన్నీ. అండ్ చిన్నగా ఉన్నప్పటి నుంచి అస్సలు ఏడిపించలేదు మా అక్కనైతే. చెప్పాలంటే మా అక్క చాలా అదృష్టవంతురాలు. పిల్లలు ఎంత అల్లరి చేస్తారో తను మాత్రం ఏడవకుండా ఉంటుంది. అండ్ షీ ఈజ్ ఎ నాన్ వెజ్ లవర్. అండ్ ఇంకా మా హస్బెండ్తో కూడా బాగా కలిసిపోయింది. బాబాయ్ అంటది. మా హస్బెండ్ నేమ్ చాలామంది క్లియర్గా ప్రొనౌన్స్ చేయలేరు. తను మాత్రం సాయిదీప్ బాబాయ్ అని చెప్పి క్యూట్గా పిలుస్తుంది. అండ్ ఇక్కడ మా అక్క ఎప్పుడైనా కొన్ని వీడియోస్ నాకు తీసి పంపిద్దాము అంటే అసలు ఫోటోకి పోజే ఇవ్వదు. సో అలా చెప్పుకుంటూ వెళ్తే అసలు మేడం గారి గురించి లిస్ట్ అవ్వదు. సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే చిన్నగా. మీరు కూడా విషెస్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.